జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారం సింగిల్ విండో చైర్మన్ పదవి ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పోతారం గ్రామ మాజీ ఎంపీటీసీ కొల్లూరు గంగాధరకు సింగిల్ విండో చైర్మన్ పదవి దక్కడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యూహంలో భాగంగానే ఈ నియామకం జరిగిందా లేక గంగాధర్ కాంగ్రెస్ లో చేరినందుకు దక్కిన గుర్తింపా అన్న చర్చ స్థానికంగా సాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన స్థానిక బలమైన నేతలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాను పదవుల కోసం కాంగ్రెస్ లో చేరలేదని, గ్రామం రైతుల అభివృద్ధి కోసమే పార్టీ మారానని కొల్లూరి గంగాధర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో పోతారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. విత్తనాలు కానివ్వండి, ఇలా రైతులకు సకాలంలో ఎరువులు కానివ్వండి, ప్రతిదీ కూడా రైతు సంక్షేమం కొరకు మా 4 గ్రామాలు రాంపూరు మరియు గొల్లపల్లె, పోతారం, రాజారం 4 గ్రామాల పరిధిలో సంబంధించినటువంటి మా సొసైటీకి సంబంధించిన రైతులందరూ కూడా ఎప్పటికప్పుడు నేను అందరికీ అందుబాటులో ఉంటా. ప్రతి విషయాన్ని కూడా నాతో పాలు పంచుకోవచ్చు. రాబోయే సీజన్లో అన్ని విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ప్రతిదీ కూడా అందుబాటులో ఉండేటట్టు ఇలా యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, ప్రతిదీ కూడా అందుబాటులో ఉంచేటట్టు నేను చేస్తానని చెప్పి మా రైతులకు 4 గ్రామాల రైతులకు నేను మాట ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా